సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే రక్త పరీక్ష సేవలు నిలిచిపోవటం ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సిబిపి వంటి కీలక రక్త పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 1200 నుంచి 1400 వరకు ఓపీకి రోగులు వస్తుండగా ఆసుపత్రిలో 499 పడకలు ఉండి సుమారు 350 మంది వరకు ఇన్పేషెంట్ చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ సాధారణంగా చేయాల్సిన సిబిపి పరీక్షలు కూడా అందుబాటులో లేవని వైద్యులు చెబుతూ రోగులను ప్రైవేట్ ల్యాబ్లకు పంపిస్తున్నారు. దీంతో పేద రోగులు కనీసం 300 రూపాయల వరకైనా ఖర్చు చేసి బయట పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు హెమోగ్లోబిన్ పరీక్షల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుందని రోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకోవాల్సిన వారు బయటకు వెళ్లాల్సి రావటం వలన ఆర్థిక భారం పెరుగుతుందని, ఇది పేదలపై మరింత ఒత్తిడిగా మారిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆసుపత్రి వద్ద లోకల్ బడ్జెట్ ద్వారా అత్యవసరంగా కిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆర్ఎంఓ మహమ్మద్ రఫీ స్పందిస్తూ సిబిపి పరీక్షలు నిలిచిపోయిన విషయం మా దృష్టికి రాలేదు. కిట్లు లేకపోతే వెంటనే తెప్పిస్తాం. అవసరమైతే లోకల్ బడ్జెట్ నుంచి నిధులు వినియోగం ఉపయోగించి అన్ని రకాల రక్త పరీక్షలు ఆసుపత్రిలోనే నిర్వహిస్తాం అని తెలిపారు. మొత్తానికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రాథమిక పరీక్షలు లేకపోవడం వైద్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వెంటనే చర్యలు తీసుకుని రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇప్పుడు వర్షాకాలం సమీపిస్తుండడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి రోగులు రక్త పరీక్ష చేయించుకోవాలంటే బయటికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. డాక్టర్లే మరి ప్రోత్సహించి బయటికి రాస్తున్నారనేటువంటి వార్త న్యూస్లలో వస్తుంది. ఇటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులందరూ సాధారణమైనటువంటి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుంది అనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళందరూ వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లే బయటికి రక్త పరీక్ష చేయించుకొని రాపో, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గము. అటువంటి ఏ ఒక్క డాక్టర్ రాసినా కూడా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సర కాలంలో సెప్టెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ గారు రక్త పరీక్ష చేయించేందుకు ప్లేట్లెట్స్ను చూసి తలసేమియా వ్యాధులైతే పిల్లలకైతేనేమి, ఆ వ్యాధిలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం అయితేనేమి, సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా రక్త పరీక్ష చేయించేందుకు సొంత నిధులతో కలెక్టర్ గారు ఒక మిషన్ అప్పగిస్తే వాటి నేటి వరకు కూడా వాడకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. వాటిని ఉపయోగించకుండా నిరుపయోగము చేసేటువంటి రీతిలో ఉంది. ఏమైనా అడిగితే వీటికి అనుమతి రాలేదు, అనుమతి వచ్చిన తర్వాత వాడతాము, చేస్తాము, చూస్తాము అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇది అధికారుల నిర్లక్ష్యమే. ఇప్పటికైనా కానీ ప్రజలకు ఉపయోగపడే దానిపైన వెంటనే శ్రద్ధ తీసుకుని వాటికి అనుమతులు తీసుకొచ్చే విధంగా కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు అయితేనేమి, మిగిలిన డాక్టర్లు అయితేనేమి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలా. ఆ విధంగా కాకుండా నిర్లక్ష్యంగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా మిషన్లను ఉపయోగించకపోవడం అంటే వాటిని పక్కన పడేయడమే. ఎవరు ఆసుపత్రికి ఇవ్వాలన్నా కూడా ఏమైనా ఇచ్చినా కూడా వాటిని నిరుపయోగంగా అనుమతులు లేవు, ఇంకా రాలేదు, రూమ్లు లేవు, ఎక్కడ ఉపయోగించాలో తెలియదు అనేటువంటి రీతిలో, డాక్టర్ల కొరత ఉందనేటువంటి రీతిలో, సిబ్బంది కొరత ఉందనేటువంటి రీతిలో వాటిని నిరుపయోగంగా ఉంచుతున్నారు. కాబట్టి అలా కాకుండా ఎప్పటికప్పుడు ఎవరు ఇచ్చినా కూడా వాటిని వెంటనే ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేలా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆసుపత్రిలో దాదాపుగా లక్షల రూపాయలు సొంత నిధులు ఉన్నాయి. వాటిని ఉపయోగించడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎక్కడ ఉపయోగించాలనో ఎక్కడ ఉపయోగించకూడదో ఆలోచన చేయకుండా వాటిని అటనే భద్రంగా దాచిపెట్టడం ద్వారా ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రజల కోసం ఏ ఉపయోగమైనటువంటి రీతిలో నిధులు ఉపయోగపడతాయో వాటన్నిటిని ఉపయోగించాలా. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మిషన్ను కూడా వెంటనే సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించాలని చెప్పేసి ఆసుపత్రిలో వచ్చేటువంటి రోగులకు బయటికి రక్త పరీక్షలకు పంపిస్తే అటువంటి డాక్టర్ల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి కోసం రాబోయే కాలంలో ఆందోళన బాట చేపడతామని కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 499
పడకల ఆసుపత్రిని 1000 పడకల ఆసుపత్రిగా చేయాలని సిపిఎం పార్టీగా అనేక పోరాటాలు చేసినాం. ఇప్పుడు ప్రతి రోజు పేద ప్రజలు ఓపీకి 1200 నుండి 1500 మంది వస్తూ ఉన్నారు. ఆ ఓపీలకు సంబంధించి సీజనల్ వ్యాధులు వర్షాకాలము మొదలైంది. సీజనల్ వ్యాధులు ఎక్కువైతున్నాయి కాబట్టి రక్త పరీక్షలు బయటికి రాస్తూ ఉన్నారు. రక్త పరీక్షలను అక్కడనే ప్రభుత్వమే హాస్పిటల్లోనే రక్త పరీక్షలు చేయాలని బయటికి రాయకుండా పేద ప్రజలు బయట ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేని పరిస్థితులలో జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. కాబట్టి వాళ్లకు మళ్ళీ ఒక 500, 600, 1000 రూపాయలు అట్లా రక్త పరీక్షలకు బయటికి రాయడం సమంజసం కాదు. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సూపరింటెండెంట్ వాటిపైన చర్యలు తీసుకొని ఇక్కడనే ప్రభుత్వ ఆసుపత్రులని రక్త పరీక్ష చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే గత సంవత్సరము సెప్టెంబర్ నెలలో కలెక్టర్ గారు ఒక మిషన్ ఇచ్చినారు. ప్లేట్లెస్ సీజనల్ వ్యాధిలో ప్లేట్లెస్లు తగ్గిపోతే కనుక ఆ రోగులకు ప్లేట్లెస్లు పెంచే విధంగా ఆ మిషన్ ఉపయోగపడుతుంది. అట్లనే తలసేమియా వ్యాధి గ్రస్తులకు కూడా ఆ మిషన్ ఉపయోగపడుతుంది. ఆ మిషన్ ఇప్పటి వరకు పర్మిషన్ రాలేదని డాక్టర్లు, సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఆ మిషన్ వెంటనే ఆ సీజనల్ వ్యాధులు మొదలవుతున్నాయి కాబట్టి టైఫాయిడ్, మలేరియా వచ్చి ప్లేట్లెస్లు తగ్గిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ప్రజల కోసం తెచ్చినటువంటి కలెక్టర్ గారు తెచ్చినటువంటి ఆ మిషన్ని తొందరగా పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ మిషన్ వెంటనే ప్రారంభోత్సవం చేసి ఆ ప్లేట్లెస్లు తగ్గిపోయిన వాళ్ళకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇవి చేయకుండా కనుక సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున జనరల్ హాస్పిటల్ ముందు పోరాటం చేయడానికి సిపిఎం పార్టీగా ముందు ఉంటామని తెలియజేస్తూ వెంకటలింగం, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.